హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ పోలీసులనే కొడితే. ఈ మధ్య తెనాల్లో ముగ్గురు గంజాయి బ్యాచ్కి సంబంధించిన పిల్లల ముగ్గురిని పోలీసులు నడి రోడ్డు మీద చేసి పాదాల మీద చాలా గట్టిగా కొట్టేశారు. దాన్ని వైసీపీ ఫేవరెట్స్ అందరూ కూడా తీవ్రంగా ఖండించారు, తప్పని. మహాకూటమి అభిమానులందరూ కూడా అది కరెక్టే అని చాలా గట్టిగా సమర్థించారు. ఇటుకీ కాకుండా కొంతమంది మేధావర్గం ఉంటారు చూడండి, 10%, 12%. వాళ్ళందరూ కూడా మరి ఏవైతే అనుకున్నారో మనకైతే ప్రస్తుతానికి తెలియదు. నా అభిప్రాయం ఏంటంటే, ఏప్రిల్లో ఆ ముగ్గురు పిల్లలు పోలీసుల మీద, ఒక కానిస్టేబుల్ మీద ఏదో హత్యాయత్నం చేశారని ఏదో నేను కథనాలు చూశాను. అదే కనుక నిజమైతే అది చాలా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులనే కొడదామన్నా పోలీసుల మీదే తిరగబడుతున్న మరి సామాన్యుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో అదైతే ఖండించాలి. అయితే పోలీసులు బయట వచ్చి కొట్టడం రైటా తప్ప ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. ఒకటి, 7-8 కేసుల కన్నా ఎక్కువ కేసులు ఆ ముగ్గురు పిల్లల మీద ఉన్నాయి. మరి వాళ్ళ ముగ్గురికి కూడా ఇంకా బెయిల్ ఇచ్చి, ఇంకా తప్పులు చేస్తూ కేసులు పెంచుకునే అవకాశం మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు ఇస్తుందో అర్థం కాలేదు. అదొకటి. అంటే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మారాలి. ఒక తప్పు చేసినోడికి వెంటనే శిక్ష పడకపోతే రెండో తప్పు లేదు, 3, 4 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఒకటోదండి. అంటే ఆ పిల్లలకి ఆ అవకాశం ఇస్తున్నది మన సిస్టమే. రెండోది, గంజాయి బ్యాచ్ అని వాళ్ళకి ఒక పేరు కూడా పెట్టేశారు కదా. అంటే గంజాయి వాళ్ళకి ఎలా దొరుకుతుంది? ఆ గంజాయి వాళ్ళకి దొరకకుండా అరికడదామని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. వైసీపీ గవర్నమెంట్ అది తప్పు అన్నారు, మహాకూటమి ఇది రైటు అన్నారు. అంతే తప్ప పోలీసులు కానీ, ఒక న్యాయవాదులు కానీ, సామాన్య ప్రజలు కానీ, స్వయం ప్రకటిత మేధావులను కొంతమంది ఉన్నారు, టీవీల ముందుకు వచ్చి డిబేట్ల దగ్గర వాటి దగ్గర విశ్లేషణలు అవి చేస్తుంటారు. వాళ్ళల్లో ఎవరైనా కానీ అసలు ఆ ముగ్గురు పిల్లలకే కాదు, ఆ వాడంతా అదే గంజాయి తాగుతారని ఏదో మొత్తం కథనాలు వస్తున్నప్పుడు, అసలు గంజాయి దొరకకుండా అరికట్టే మార్గం గురించి కానీ, దాని గురించి ఎవ్వరు కూడా ఒక డిబేట్ లేదు, ఒక విశ్లేషణ లేదు, ఒక మాట లేదు కనీసం. ఆ గంజాయి దొరుకుతుంది, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అంతే. ఒకటోసారి గంజాయి తాగుతూ వాళ్ళు ఏదో తప్పు చేసినాడు దొరుకున్నప్పుడు, అసలు వాళ్ళకి ఆ గంజాయే దొరకకుండా చేసి ఉంటే ఇన్ని తప్పులు జరగకపోను కదా. దీని గురించి ఎవరు మాట్లాడరు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే కిందన బూతులతో కామెంట్లు. ఇది మన సిస్టమ్. మన సిస్టంలో మారాలి. ఎప్పుడు మారుతుందో. ఇదే వాళ్ళ వీడియో.